మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్ రత్న, జ్యోతిష్ సామ్రాట్ చింతా రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఈ నెల వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మనకి విజయదశమి ఉంది, దివాళీ కూడా ఉంది నెల. సో ఓవరాల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? 2025 సంవత్సరం అక్టోబర్ మాసం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి మాసం కూడా ప్రతి రాశి సంబంధించి అలా తీసుకుంటే వృషభ రాశి వాళ్ళకి సహజ లక్షణాలు మనం ప్రత్యేకతలు చెప్పుకుంటే, పట్టుదలకు మారుపేరు, ముందు చూపుకి మారుపేరు. వీళ్ళు చాలా చక్కటి ప్లానింగ్, మైండ్ గేమ్ అంటే మంచి ప్రిపేర్డ్గా ఉంటారనమాట. ఎందుకు అంత బలంగా చెప్తున్నానంటే, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుల వారే రోహిణి నక్షత్రం వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టాడు ఆయన. అది మొత్తం మైండ్ గేమే. ముందు ఏం చేయాలి, ఎవరికి ఎక్కడ చెక్ పెట్టాలి, ఏది ఎట్లా సెట్ చేయాలి, స్టింగ్ మాస్టర్ అంటారు చూడండి, లేదంటే కింగ్ మేకర్ అంటారు చూడండి, లేదా స్టీరింగ్ కమిటీ చైర్మన్ అంటారు. వీళ్ళ చేతిలో మొత్తం ఉంటుంది. వీళ్ళు ఫ్యామిలీ ఫస్ట్, ప్రపంచం నెక్స్ట్ అంటారని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం అనమాట. పట్టుదలకు మారిపోయారు. నిర్ణయాలు అంత ఈజీగా మారవు. చిన్న విషయాన్ని కూడా సర్దుకోరు, అడ్జస్ట్ చేసుకోరు. వీళ్ళ సపోర్ట్ ఉంటే, వీళ్ళ సపోర్ట్ను లేస్తాయికనే వెళ్తారు, కానీ వీళ్ళతో ఏకడమే చాలా కష్టం. అంటే చిన్న చిన్న విషయానికి కూడా ఖచ్చితంగా ఉండడమే కారణం, అంత ఇంకేం లేదు. అది మంచిదే, కానీ అన్ని సందర్భాల్లో ఒక్కోసారి బెడిసి కొడుతూ ఉంటుంది. ఈ రాశికి రాశి జీవకారకత్వం ఎద్దు, కాలపురుషుడికి 2వ స్థానం, అంటే ధనస్థానం, క్యాష్ అనేటువంటి తెలియజేశారు అనమాట. మరి షేర్ మార్కెట్లో బుల్ రన్ అంటారు కదా, అక్కడ కూడా ఎద్దు పెట్టింటారు. వాళ్ళని జ్యోతిష్యం చూసుకోలేదు, ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఎద్దు పరిగెత్తినట్టే పెడతారు. అది ఆటోమేటిక్గా కాలపురుషత్వం అలా వచ్చింది. వీళ్ళు గోసేవ అధికంగా చేయొచ్చు. అందుకే శ్రీకృష్ణుల వారు కూడా గోవులు మేపాడు చిన్నప్పుడు. ఈ రాశి యొక్క నంది యొక్క స్వరూపం, ఆయన మేపింది కూడా గోవులతో ఎక్కువగా గోసేవ చేశాడు. గోసేవ చేసి విశేషమైన స్థాయికి వెళ్ళాడు. వీళ్ళు ఎక్కువ గోశాలకు వెళ్ళడము, అక్కడ బ్రీతింగ్లో ఉండడము, వాటికి అంటే ఫుడ్కి, మెడిసిన్కి, కుటీరాలకు, సంరక్షణకు ఎంతో కొంత డబ్బులు కట్టడము చాలా మంచిది. ఇంక వీళ్ళకి ఎన్ని దోషాలను కొట్టుకొని పోతూనే ఉంటాయి. గోసేవ చేసుకుంటే ఇంక వీళ్ళకి తీరందంటూ లేదు. అది వీళ్ళ రాశి యొక్క ఈ మాసం నేను చెప్పిన ప్రత్యేకత విషయము. తర్వాత తీసుకుంటే వీళ్ళకు 2వ స్థానంలో ఉన్న గురువు ఈ మాసం 18వ తారీఖు తర్వాత 3వ స్థానానికి వెళ్ళడము చాలా మంచి విషయము. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు నీచబడుతున్నాడు ఈ మాసంలో 5వ స్థానంలో. అది ఒక విచారించదగ్గ విషయము. ఇంకా 4వ ఇంట కేతువు, 10వ ఇంట్లో రాహు. 10వ ఇంట రాహు చాలా మంచివాడు. 11వ ఇంట మనకు శని ఉన్నాడు, వక్రంలో ఉన్నాడు. కొద్ది కాలం తొందరలో ఆయన కూడా వక్రత్వం కోల్పోతాడు, అది చాలా మంచిదే. ఇక 6వ ఇంట్లోకి ద్వితీయాధిపతి 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ద్వితీయాధిపతి 6వ ఇంట్లో క్యాష్, ధనస్థానాధిపతి 6వ ఇంట్లోకి వెళ్ళడము, ధనకారకుడు 3వ ఇంట్లోకి రావడము, ఇది ఒక వెరైటీ కాంబినేషన్. ఇది ద్వితీయాధిపతి 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటే, 6వ స్థానం అంటే రుణాలు, సర్వీస్, మనం చేసేటువంటి ఉద్యోగం, ఇలాంటివన్నీ 6వ స్థానం సూచిస్తుంది. అక్కడికి ద్వితీయాధిపతి వెళ్తున్నాడంటే వీళ్ళ సర్వీస్లో డబ్బులకు సంబంధించినటువంటి గ్రోత్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పచ్చు. ద్వితీయాధిపతి 6వ ఇంట్లో ఎక్కువ సర్వీస్ చేస్తారు డబ్బు కోసం. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ధనపరమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి విషయాలు మరింత ముందుకెళ్తాయి. ఎందుకంటే 6వ స్థానం అయినంత మాత్రాన అది బుధుడికి, ద్వితీయాధిపతికి మిత్రస్థానము. శుక్రుడు నీచబడ్డాడు 5వ ఇంట్లో. శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి 5వ ఇంట్లో కులదేవత ఆరాధన ఎక్కువ చేయాలి. వీళ్ళ ఇంటి దగ్గర తెలిసినంత మాత్రం చక్కగా అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళాలి కూడా. ఆరాధన చేయడం శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. ఇక 7వ ఇంట్లోకి కుజుడు వస్తున్నాడు. కాస్త టెన్షన్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటారు అక్కడ వీళ్ళు. టెన్షన్ పెట్టుకుని చేస్తూ వీళ్ళు అన్ని పనులు సాధిస్తూ వస్తారు. ఇక 10వ ఇంట్లో రాహువు కాబట్టి రాహు 10వ ఇంట్లో చాలా బలవంతుడే. 10, 11, అదేవిధంగా 3 ఈ స్థానాల్లో రాహు మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి 10లో రాహు రావడం వీళ్ళకు ఇంతకుముందు కూడా మనం చెప్పాము చాలా శుభ ఫలితాలని. వీళ్ళకి అన్నిటికి మించి ప్లస్ పాయింట్ ఏంటంటే
10వ ఇంట్లోనే వీళ్ళ గ్రహణం జరగడం వీళ్ళకి ప్లస్ పాయింట్. గ్రహణం వల్ల ప్రయోజనాన్ని పొందే రాసుల్లో మొదటి వరుసల్లో వృషభ రాశి కూడా ఒకటి, దశమ కేంద్రంలో కావడం. కాబట్టి గ్రహణం అనుకూలంగా ఉంది. గ్రహాలు ఇక్కడ నేను చెప్తుంటే కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, కానీ బెనిఫిట్స్ నేను ఎలా తీసుకోవాలో చెప్పాను అనమాట. అలా తీసుకుంటే చాలు. ఇప్పుడున్న గ్రహాల నుంచి మనం అవుట్పుట్ తనిఖీ తీసుకోవచ్చు. స్ట్రైట్గా కాకుండా కొంచెం ఐడియాలజీతో గ్రహాలు కొంచెం మన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఉంది, ఒక చోట ఫలితం ఉంది, మనం వెళ్ళి తీసుకోవాలి, అదే రాదు. అది ఎలా వెళ్ళాలి అక్కడికి అనేది మనం రూట్ చూపిస్తున్నాం. కాబట్టి గ్రహాల ఆరమరిక బాగానే ఉంది. 3వ ఇంట్లో గురువు ఉచ్చస్థితి గ్రహం 3వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగిపోతాయి వీళ్ళకు. ఇప్పుడు ఒక ఫజిల్ అనుకోండి, ఆ ఫజిల్లో ఇలా 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 రెండు దిప్పు ఉంటుంది. ఆ ఫజిల్ని ఛేదించాలంటే మెల్లగా మనం ఎలా రావాలో చూస్తాం కదా, సేమ్ ఇప్పుడు అలా ఫజిల్ లాగా ఉంది, వీళ్ళకు బయటపడిపోవచ్చు. కాబట్టి 3వ స్థానంలో ఉచ్చస్థితి గ్రహం ఉండడం వీళ్ళకి మంచిదే. కమ్యూనికేషన్స్, సహాయ సహకారాలు అనే విషయంలో వీళ్ళకు వీరేసాటి వీళ్ళకి చాలా మందిని కూడా సహకరిస్తారు. ఇక శుక్రుడు నీచత్వాన్ని పోగొట్టాలంటే 5వ స్థానం అంటే కులదేవతా స్థానం, కాబట్టి కులదేవతను ఎక్కువ ఆరాధించడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇతర కుజుడు సప్తమానంలో ఉండడం టెన్షన్ కారకుడు అవుతాడు. కొంచెం వాహనాన్ని స్లోగా నడపాలి. ఎర్రటి వస్తువులు అంటే యాపిల్, రెడ్ బనానా, టమాటో, చెర్రీసు, పొమోగ్రనేట్, బీట్రూట్ లాంటివి పెద్దగా తీసుకోకూడదు, తక్కువ తినాలి. ఎందుకంటే ఎరుపు రంగుకి కుజుడు అధిపతి కాబట్టి తత్సంబంధమైనటువంటి రంగు ఉన్నటువంటివి. రెడ్ కలర్ డ్రెస్ వేయకూడదు. ఇంకా కావాలంటే రెడ్ కలర్ క్లాత్ కావాలంటే ముక్కలు కత్తిరించి కావాలంటే నా ఫ్లష్ ట్యాంకులు వేసి వాటర్ తిప్పచ్చు. ఇది రివర్స్ పరిహారం అంటారు. ఇది ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు ఈ మాసం. ఓకే. ఇక విశేషంగా ఏమైనా యోగాలు ఉన్నాయి అంటే వాహన యోగం అంటారు, భూములు కొనుక్కునే స్థిరాస్తుల విషయంలో యోగాలు ఉన్నాయి వీళ్ళకి? వీళ్లకు ప్రస్తుత గోచారంతో సంబంధం లేకుండా భూముల విషయం బాగానే ఉంది. వృషభ రాశి వాళ్ళు ఒక విధంగా యోగవంతమైన రాసేది. ఏది వాళ్ళు జీవితాన్ని వదలరు, జీవితాన్ని సులభంగా వదిలేసేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఎట్లో ఒకటి వీళ్ళ ఫౌండేషన్ పడే తీరుతుంది. ఎందుకంటే కాలభూమికి ధనరాశి, అది స్థిర రాశి, ఐడియాలజీ బాగుంటుంది. మనోకారకుడు చంద్రుడు ఉచ్చస్థితిపోయినటువంటి రాశి కాబట్టి ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకు ఇప్పుడు కొంచెం నేను చెప్పిన గ్రహస్థితులను ఆలోచించి కొంచెం ఐడియాలజీగా ప్లాన్ చేశారంటే మాత్రం ఇప్పుడు రిజల్ట్స్ చూడొచ్చు. ఈ రెడ్ కలర్కి సంబంధించినటువంటిది కొంచెం తక్కువ యూస్ చేయాలి. ఎందుకంటే కొంచెం స్ట్రైట్గా రాసి చూస్తున్నాడు, కోపం ఎక్కువ వస్తుంది. కొంచెం ఈ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. అది కాస్త పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అంట. కొంచెం ముహూర్తం ఒక 4 నెలలు జరిపి పెట్టుకుంటే మంచిది. ఇక నక్షత్రాల గురించి మాట్లాడదాం గురుగారు. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ నక్షత్రాలు వచ్చేకాడికి వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయి. కృత్తిక నక్షత్రం అంటే మనం తినేటువంటి వడలు, గారెలు అంటాం కదా. గారె అంటే గారెలు, వడ అంటే గట్టిగా ఉంటుంది, మన తిరుమలలో ఇస్తారు, పూర్తిగా ప్రెస్ చేయబడి ఉంటుంది. ఇంకా గారె అంటే మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా కృత్తిక నక్షత్రానికి సంబంధించినవి. అదేవిధంగా రోహిణి నక్షత్రానికి సంబంధించి ఏమొస్తుందంటే జిలేబీ ఉంటుంది కదా, జిలేబీ. మృగశిర అంటే హల్వా. కాబట్టి కృత్తిక నక్షత్రం వాళ్ళు జిలేబీ ఎక్కువ తీసుకోవచ్చు, సంపత్తాల సంబంధించిన ఫుడ్. అదేవిధంగా రోహిణి నక్షత్రం వాళ్ళు హల్వా ఎక్కువ తీసుకోవచ్చు, రకరకాల హల్వాలు దొరుకుతాయి. మృగశిర నక్షత్రం వాళ్ళు మరమరాలు ఎక్కువ తీసుకోవచ్చు, మసాలా బొరుగులు కావచ్చు. మసాలా బొరుగులతో చేసిన ఏ విధమైనటువంటి ఫుడ్, బొరుగులతో ఉప్మా కూడా చేస్తారు, ఉగ్గాని అంటారు దాన్ని. ఇటువంటి ఫుడ్స్ వీళ్ళకి ఫేవరెట్ ఫుడ్గా ఉంటాయి. అదేవిధంగా మనం ఈ మాసము వేద నక్షత్ర వివరం తెలియజేస్తున్నాం. ఏ నక్షత్రంలో వాళ్ళని వివాహం చేసుకోకూడదు, ఏ నక్షత్రం అది వేద నక్షత్రం అవుతుంది, అదే నక్షత్రం వాళ్ళతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు వీళ్ళు పెట్టుకోకూడదు. కృత్తిక నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా రోహిణి నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు. మృగశిర నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇలా చేసుకుంటే వాళ్ళతో వివాహమే కాకుండా ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో ఏ విధమైనటువంటి ఫ్రెండ్షిప్ కానీ, బంధుత్వం కానీ, వ్యాపార భాగస్వామ్యం కానీ చేసుకోకూడదు. ఈ నక్షత్రం ఉన్న రోజు ఏదైనా కొనడం కానీ, ముఖ్యమైనటువంటి సంతకాలు కానీ
ఇంకా జీవితంలో అన్ని ముఖ్యమైన విషయాలు ఈ నక్షత్రాలు చేసుకోకూడదు. ఇది వేద నక్షత్రాలు అవుతాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోమని తెలియజేస్తున్నాం. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం ప్రత్యేకంగా మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.